హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో కూరకారం లేదా సాంబార్ కారం అంటూ ఉంటారు కదండి. ఇది నేను ప్రతి ఒక్క కూరలోకి అయితే యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇవి సాంబార్ చేసినా సరే లేదా వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ప్రతి ఒక్క కూరలో కంటే రెట్టింపు అవుతుందన్నమాట. టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఉంటాయండి. ఈ కూరకారాన్ని ప్రిపేర్ చేయడం కోసం నేను 2 కేజీల దాకా ఎండుమిరపకాయలను అయితే తీసుకున్నాను అనమాట. చక్కగా నీట్గా ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ 2 కేజీల దాకా తీసుకున్నాను. పక్కా కొలతలతో అయితే మీకు చూపిస్తాను. 2 సంవత్సరాల దాకా కలర్ కానీ టేస్ట్ కానీ అస్సలు మారదు. చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి. సో ఇక్కడ నేను చక్కగా ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత వీటికి ఉన్న తొడాలన్నీ తీసేసుకుని 2 ముక్కల్లాగా ఈ విధంగా ఇరిచి పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా ఇరిచి పెట్టుకోవటం వల్ల ఏంటంటే దీని లోపల ఉన్న సీడ్ కూడా బయటకు వచ్చేసేసి ఇలా డ్రై రోస్ట్ చేసేటప్పుడు మంచిగా గింజ కూడా ఫ్రై చేసి చక్కగా మంచిగా మసాలా అంతా టేస్ట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ అన్నిటినీ ఇదే విధంగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా విరిచేసేసుకోండి. ఇలా అన్నిటినీ విరిచి పెట్టిన తర్వాత ఇలా నేను ఎండలో బాగా ఫుల్గా ఒక 1 డే అల్లా ఎండబెట్టానండి. ఆ తర్వాత ఎండబెట్టిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. అన్నిటినీ ఇదే విధంగా ఒక కవర్లోకి తీసేసుకుని స్టవ్ దగ్గర అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు 2 కేజీల ఎండుమిరపకాయల్లోనికి మసాలాలు అయితే అన్నిటినీ చూపిస్తానండి. ఇక్కడ తీసుకున్నవి ధనియాలు అనమాట. ఒక 1/2 కేజీ దాకా ధనియాలు తీసుకున్నానండి. పక్కా కొలతలతో అయితే చెప్తానండి మీకు. ఇంకా పక్కా కొలతలతో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక్కడ ఒక 1/2 కేజీ దాకా ధనియాలు తీసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి దోరగా ఒక కలర్ చేంజ్ అవుతుంది అనమాట. మీకు ఫ్రై చేస్తూ ఉంటే మీకే అర్థమవుతుందండి. ఇలా ఫ్రై చేసేసి ఆ తర్వాత ఒక ఖాళీగా వెడల్పుగా ఉన్న దాకాలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అదే కళాయిలోకి అయితే ఇక్కడ నేను జీలకర్ర చూపిస్తున్నాను చూడండి. 400 గ్రాములండి. కరెక్ట్గా ఒక 400 గ్రామ్స్ అయితే సరిపోతుందన్నమాట. ఒక 1/2 కేజీ ధనియాలు, ఒక 400 గ్రామ్స్ జీలకర్ర. ఈ జీలకర్ర కూడా నిదానంగా చక్కగా మంచి కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ జీలకర్ర ఫ్రై అయిన తర్వాత 2-3 పలుకుల్ని నోట్లో వేసుకుని చూడండి. మీకే అర్థమవుతుందండి ఫ్రై అయిందా లేదా అని. ఇవి ఫ్రై అయ్యే విధానాన్ని బట్టే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. అలా అని మాడబెట్టేసేయకూడదు. కారం కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. నిదానంగా దగ్గరుండి ఇలా మంచిగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు చూడండి, నేను మీకు దగ్గరికి చూపిస్తాను ప్రతి ఒక్కటి ఎలా వేపాలో కూడా. సో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా తీసేసి ముందుగా మనం ధనియాలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అదే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత ఇక్కడ నేను అదే కళాయిలోనికి ఇక్కడ నేను ఆవాలు చూపిస్తున్నానండి. 100 గ్రాముల దాకా ఆవాలన్నమాట. ఇక్కడ చూడండి 100 గ్రామ్స్ 100 గ్రాముల దాకా ఆవాలు తీసేసుకుని వీటిని కూడా చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ అంత ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకోకండి, వీటిని చేదు వచ్చేస్తుంది అనమాట. జస్ట్ చిటపట్లాడేంత వరకు. ఇక్కడ నేను ఇంకా చూపిస్తాను చూడండి. గరిటెతో కదిలించుకోకుండా ఒక నిమిషం ఆపి చూపిస్తాను చూడండి. అటు ఇటు కదులుతూ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ చక్కగా ఫ్రై అయిపోయినట్లే. వీటిని ఒకసారి జస్ట్ ఇలా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా మనం తీసుకున్న కళాయిలోనికి ధనియాలు జీలకర్ర తీసుకున్నాం కదా, అదే కళాయిలోకి అయితే ఈ ఆవాలను కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 100 గ్రామ్స్ మెంతులండి. ఇక్కడ చూపించేవి మెంతులను కూడా ఒక 100 గ్రామ్స్ అయితే తీసుకోవాలన్నమాట. సో వీటిని కూడా మంచి బంగారు రంగు కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఇలా నిదానంగా ఫ్రై చేసేసుకోండి. మీరు ఇంకా కొంచెం తక్కువగా తీసుకోవచ్చు, కానీ మెంతులు మాత్రం పక్కాగా 100 గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలండి. ఇంకా మీరు 1-2 టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకున్నా సరిపోతుంది, కానీ ఎక్కువ మాత్రం వేసుకోవద్దు, ఎందుకంటే చేదు వచ్చేస్తుందండి. అందుకని 100 గ్రామ్స్ వరకు తీసేసుకుని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత జీలకర్ర, ధనియాలు అండ్ ఆవాలు, మెంతులు వీటన్నిటిని కూడా చక్కగా ఇలా ఎండలో ఎండబెట్టేసేసుకోవాలి. ఆ తర్వాత విడిచిపెట్టుకున్న రెడ్ మిర్చి ఉన్నాయి కదండి, వీటిని కూడా జస్ట్ వేడి సెకను చూపిస్తే సరిపోతుందండి. చాలామంది వీటిని ఫ్రై చేయకోకుండా మామూలుగానే పట్టేస్తూ ఉంటారనమాట మిల్లులోకి. సో అలా కాకుండా ఇలా జస్ట్ వేడి చేస్తే సరిపోతుందండి. మరీ అంత బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, నల్లగా మాడబెట్టాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఇలా ఫ్రై చేసేసి
చక్కగా గాలికి లేదా ఎండలో ఎండబెట్టేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎందుకంటే ఇలా ఫ్రై చేయాల్సిన అవసరం అంటే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్నమాట. ఇలా ఫ్రై చేయటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇలా మిరపకాయలన్నిటినీ ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో ఫైనల్లో సీడ్స్ ఉంటాయి కదా, వీటిని సపరేట్గా ఫ్రై చేయాలన్నమాట. ఈ మిరపకాయలతో పాటు ఫ్రై చేస్తే లోపల ఉన్న సీడ్స్ సరిగా వేగవు. ఇవి వేగినా కానీ మిరపకాయలు తొందరగా మాడిపోతాయి అన్నమాట. అలా కాకుండా లాస్ట్లో ఫైనల్గా ఇలా తీసేసుకుని చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు కంపల్సరిగా మౌత్కి అయితే ఒక క్లాత్ కానీ ఏదన్నా మాస్క్ కానీ పెట్టుకుని ఫ్రై చేయండి, లేదంటే తుమ్ములు వచ్చేసేస్తాయి అన్నమాట. సో అందుకని మంచిగా ఈ విధంగా వీటిని కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసి వీటిని కూడా తీసేసి ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు ఫ్రై చేసి ఒక గిన్నెలో పెట్టుకున్నాం కదా, వాటితో పాటే వీటిని కూడా తీసేసి కలిపేసేసుకోవటమే. వీటన్నిటినీ కలిపి ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకుని వీటన్నిటినీ కలిపి ఎండలో అయితే కనీసం ఒక గంట సేపైనా సరే ఎండబెట్టండి. గలగలలాడుతూ మంచిగా సౌండ్ వస్తూ ఉండాలండి. ఆ విధంగా ఉన్నప్పుడే మిల్లతను కూడా పడతాడు. కొంచెం మెత్తగా ఉన్నా కానీ మిల్లతను అస్సలు పట్టడు అనమాట. మీకు చక్కగా ఇవి 2-3 రోజులు ముందుగానే ఎండబెట్టుకున్నట్లయితే కారం కూడా ఎక్కువ ఒదిగిస్తుందండి. సో మంచిగా వీటన్నిటిని ఇలా ఒక కవర్లోకి ప్యాక్ చేసేసి మిల్లు దగ్గర మంచిగా ఆడిచ్చి తీసుకొచ్చి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఎంత మంచి కలర్ఫుల్గా అసలు ఆ కవర్ ఓపెన్ చేస్తుంటే మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఈ టైంలో చికెన్ కానీ లేదా వెజ్ కర్రీస్ కానీ, సాంబార్ కర్రీ కానీ లేదా మంచిగా ఫిష్ కర్రీ కానీ ఇలా చేసుకుని తింటే అసలు ఎంత బాగుంటుందండి రండి, చాలా బాగుంటుందన్నమాట. సో మీకు దగ్గరకు చూపిస్తాను చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా కూడా ఉందో. ఇక్కడ నేను లైట్ వెలుతురుకు పెట్టాను అనమాట. నేను ఎప్పుడో ఒక 15 సంవత్సరాల నుంచి ఇదే దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఈ క్యాన్లో చక్కగా నీట్గా వాష్ చేసి మంచిగా ఎండలో ఎండబెట్టేసేసి మంచిగా ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను. అస్సలు పక్కాగా అస్సలు లాస్ట్ స్పూన్ దాకా అంతే కలర్ ఉంటుంది, అంతే టేస్ట్ ఉంటుంది, అంత బాగుంటుందండి. నేను పక్కాగా చెప్తున్నాను అనమాట. 15 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. చక్కగా ఈ విధంగా వేసేసుకుని గట్టిగా నొక్కి పెట్టి ఈ విధంగా పెట్టేసుకోండి. స్మెల్ పోకుండా ఉంటుంది అండ్ పురుగు కూడా పట్టుకోకుండా ఉంటుంది అనమాట. ఒక కవర్ దీని మీదకి వేసేసుకుని మూత క్లోజ్ చేసి పెట్టేసుకోవటమేనండి. మీరు ఇంకా వాడుకునేటప్పుడు కొంచెం కొంచెం కారం తీసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడానికి కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకుని కచ్చాపచ్చగా దంచి మిక్స్ చేసి కలిపి చక్కగా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరల్లో కానీ చక్కగా సాంబార్లో కానీ నాన్ వెజ్లో కానీ వేసేసుకుని తింటే చాలా బాగుంటుందన్నమాట. అరోమా చాలా బాగుంటుందండి. తప్పనిసరిగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పద్ధతిలో పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయడం అస్సలు మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయన్నమాట. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.